అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్న సామెత మనం వినే ఉంటాం. అది కరెక్ట్గా ఇప్పుడు అంబటి గారికి సరిపోతుంది. అంబటి అభినవ వంగవీటిగా చిత్రీకరిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు అనంటే వంగవీటి మోహన్ రంగా గారి ప్లేస్ను భర్తీ చేస్తున్నారు మన అంబటి గారితో. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి దగ్గరికి వద్దాం. మహానుభావుడు. అతను ప్రజల పక్షాన పోరాడేవాడు. అతను విగ్రహం ఏ వీధుల్లో చూసినా ఎక్కడ చూసినా గ్రామానికి ఒకటన్నా ఉండి ఉంటుంది. ఎందుకు అనంటే అతని మీద కాపులకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నిజం చెప్పాలి అనంటే ఒక కాపు వ్యక్తిగా ఉండి ప్రజలందరి కోసం కూడా పోరాడిన మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారి విషయానికి వస్తే అతను 1988 సంవత్సరంలో ప్రజల పక్షాన పోరాడడం కోసం మరి నిరాహార దీక్ష చేయడం, ఆ నిరాహార దీక్ష సమయంలోనే దుండగులు చంపేయడం జరిగింది. అయితే అప్పుడు 1988 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వంగవీటి మోహన్ రంగా గారు ఈ నిరాహార దీక్ష చేయడం. అయితే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీపై పడి 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఆ మోహన్ రంగా గారి హత్య వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అన్నది ప్రజల్లో కూడా గట్టిగా వెళ్ళినటువంటి సందర్భం. నిజం చెప్పాలి అనంటే వంగవీటి మోహన్ రంగా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మహానుభావుడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలి అని అనుకుంటే, ఇటువంటి సమాజంలో అటువంటి నాయకుడు ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలి అని అంటే ఏమో ఎలా ఉండునో ఎవరికీ తెలియనటువంటి విషయం. ఎందుకు అనంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ప్రతి విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడి ప్రజలకు అన్యాయం జరిగిందంటే నేనున్నాను అంటూ ఎక్కడికైనా వచ్చేవారు. అటువంటి వ్యక్తితో అంబటి రాంబాబుని వైసీపీ వాళ్ళు పోలుస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించాలి అనేసి కమాండ్ దగ్గర నుంచి, అదేనండి హైకమాండ్ జగన్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి దిశానిర్దేశం. అందుకనే ఇప్పుడు కాపులందరూ కూడా అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పరామర్శించి ఈ నాయకుడు ప్రజల్లో ఎంతో హుందాతనంగా వ్యవహరించారు, అలాగే మరి నిరాహార దీక్షలు చేసుకుని వచ్చారు, మరి సమకాలీన రాజకీయాల్లో గౌరవంగా ఉండేవారు, మరి ప్రజల పక్షాన పోరాడారు, ఇటువంటి ప్రజల పక్షాన పోరాడినటువంటి అజాత శత్రువు లాంటి ఈ మనిషిని జైల్లో పెట్టారు అన్న చందాన వీళ్ళందరూ కూడా పరామర్శిస్తున్నారు. చాలా చాలా వెటకారంగా ఉంది. ఎందుకు అనంటే ఓకే, వాళ్ళ పార్టీ నాయకులు పరామర్శించుకోవచ్చు, ప్రాబ్లం ఏముంది, జైలు పెట్టారు, ఏదో అన్యాయంగా పెట్టారు అని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించడం కోసమైనా సరే ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఓకే, దీన్ని ఇక్కడ వరకు మనం ఇలా పెడితే అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టించడం, జైల్లో పెట్టిన తర్వాత అతను వంగవీటి మోహన్ రంగా గారికి ఆ ప్లేస్ని భర్తీ చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా గారికి ఎలాగో ఇప్పుడు కాపులందరికీ, అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు గారు అన్న విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం, ఎవరైనా నమ్ముతారా? ఎందులో వంగవీటి మోహన్ రంగా గారితో పోలిక ఉంది, దాన్ని మనం ఒకటి పరిశీలించాలి. 1988 సంవత్సరం ప్రజల పక్షాన అతను ఆమరణ నిరాహార దీక్ష చేసి పాపం హత్యకు గురికాపడ్డారు. మరి అంబటి రాంబాబు గారు దేని గురించి జైలుకి వెళ్ళారు? సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అమ్మల వరకు వెళ్ళి తిట్టి తను జైలు పాలయ్యారు. మొన్న శాసనమండలిలో కూడా లోకేష్ గారు గట్టిగా నొక్కి ఒక్కానించారు. అమ్మల వరకు వెళ్ళి ఒక స్త్రీమూర్తిని నిందిస్తే ఊరకనే చూస్తూ ఊరుకోవు, తగిన శిక్ష వేస్తాం అని గట్టిగానే చెప్పారు. ఆ మాటకి మన బొత్స సత్యనారాయణ గారు బయటకు కూడా వెళ్ళిపోయారు. వాకౌట్ చేసామని వెళ్ళి మళ్ళీ టీ దాగి వచ్చి మళ్ళీ కూర్చున్నారనుకోండి, అది వేరే విషయం. అయితే అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళడాన్ని, వంగవీటి మోహన్ రంగా గారు దుండగులు చెప్పడాన్ని దగ్గర చేసి కాపు నాయకుడికి, ఇప్పుడు వచ్చి కాపులకి నాయకులే లేరు, అటువంటి కాపులకి నాయకుడు స్వచ్ఛమైన అచ్చమైన నాయకుడు అంబటి రాంబాబు అని వైసీపీ పార్టీ అంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం ఉందా అన్న ఆ ప్రశ్న తలెత్తుతుంది. అంటే అంబటి రాంబాబు గారు యాటిట్యూడ్ విషయానికి వస్తే, మొన్న గుంటూరు కోర్టులో తన్ని ప్రవేశపెట్టబోయే ముందు ఎస్కాట్ వాహనంలో కూర్చుని ఉంటే తగ్గేదేలే, ఈ విషయం గురించి మనం కూడా వీడియో చేసుకున్నాం. ఈ తగ్గేదేలే విషయంలో అతను పాపం ఎస్కాట్ డోరు అంటే ఒక రిమాండ్ ఖైదీ బయటకు వచ్చినప్పుడు అతను చాలా ఒందికగా మన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలకు లోబడి, న్యాయ వ్యవస్థలకు లోబడి ప్రవర్తించాలి. అతను డోర్ తీసుకుని అందరికీ సంజ్ఞలు చేస్తూ నేను విజయం సాధించాను, విక్టరీ మనదే, త్వరలో మనం స్వతంత్రాన్ని తెచ్చుకోబోతున్నాము, స్వతంత్రాన్ని మనం అనుభవించబోతున్నాం అన్న చందాన ఇలా అనుకుంటూ తగ్గేదేలే అని కొన్ని సంజ్ఞలు చేశారు. అయితే ఇట్లాంటివి చేయడం మీరు కరెక్ట్ కాదు అని డోర్ వేస్తే
అక్కడ పోలీసు అతన్ని కూడా నీ పని చూసుకో అన్నట్టు మాట్లాడాడు. యాటిట్యూడ్. తర్వాత ఈ వ్యక్తిని అంబటి రాంబాబు గారిని పోలీసులు ఎస్కార్ట్ తీసుకుని వస్తూ ఉంటారు. సబ్మిట్ చేసే ముందు ప్రతి ఒక్కరు చేతిని పట్టుకుని ఖైదీ చేతిని పట్టుకుని తీసుకొస్తారు. డోంట్ టచ్ మీ. పోలీసు వాళ్ళని కూడా డోంట్ టచ్ మీ అంటే నన్ను ముట్టుకోగా అని చాలా చిరాగ్గా. అయితే అక్కడ పోలీస్ అధికారి ఆ మాట క్లారిటీ లేదు కానీ నడవండి సార్ అని ఏదో కానీ అంటే ఇలా 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 చాలా ఆరోగెంట్గా తను చూపులు చూస్తూ ఉంటే అందరూ నవ్వుకున్నారు. ఏంటి ఈ యాటిట్యూడ్ ఏంటి? నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని తిట్టి ఆ తిట్ల కోసం లేదా నువ్వు చేయకూడని పని చేయడం కోసం నువ్వు జైలుకి వెళ్ళావు. కానీ నీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏదన్నా పెద్ద విక్టరీ లెవెల్ ఉందా అంటే అది లేదు. మన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఫోన్ రికార్డింగ్లు గంట అరగంట ఎంత తీసుకుంటారు, అంతా చేస్తుందా, కొంతే చేస్తుందా, ఇటువంటి అన్నీ ఉన్నాయి. కాపుల గురించి మళ్ళీ నువ్వు మాట్లాడింది ఏంటి? వాళ్ళు ఎందుకు పనికిరారు, మాంసాలు తింటారు, మందులు తాగుతారు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు, ఇట్లాంటివి నువ్వు మాట్లాడినప్పుడు కాపు ఉద్యమ నాయకుడు ఎలా అయిపోయావు? ఇప్పుడు 2019 సంవత్సరానికి ముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని గద్దెనెక్కారు. అయితే అక్కడ ముద్రగడ్డ పద్మనాభం గారు కాపులు రిజర్వేషన్లు ఏవి అనేసి తను ఒక ఉద్యమం బాట పట్టారు. ఆ ఉద్యమం బాటలో ఏమైంది? అది కాస్త హింసకు దారి తీసింది. 2019 సంవత్సరంలో ఆ హింసకు దారి తీయడం వల్ల మళ్ళా తెలుగుదేశం ఓడిపోయింది. కాపులు ఓడించారు. ఆ ఓడించడం వల్ల కాస్త రియలైజ్ అయ్యారు. మళ్ళా ఇప్పుడు మీకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలాగే మన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్ళందరూ కూడా కాలిక్యులేషన్ చేసుకుంటూ కాపులని మనం దూరం పెట్టుకుంటా రావడం వల్లే మనకు అధికారం కోల్పోయామనుకుని ఇప్పుడు కొత్తగా కొత్త దేవుడండి బాబు, కొత్త దేవుడండి అని ఒక సాంగ్ ఉంటుంది. అది సినిమా నాకు గుర్తులేదు. అలాగా కొత్త నాయకుడు ఉద్భవించాడు, కొత్త నాయకుడు పుట్టుకొచ్చాడు కాపులకి. అంబటి రాంబాబు గారు వంగవీటి మోహన రంగా గారిలా ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి తను వచ్చేసారు. మనం కాపులు ఎవరికైనా ఇప్పుడు ఏదైనా కావాలంటే అంబటి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళిపోవడమే. మన నాయకుడు ఎందుకు నాయకుడు, ఎందులో నాయకుడు అని అంటే మీరు నన్ను అడగొద్దు, నేను మీకు చెప్పలేను. ఎందుకనంటే ఆ విషయాలు మీకు తెలుసు, నాకు తెలుసు. రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట ఏంటి అని అంటే అసలు బుర్ర పెట్టి ఆలోచించండి. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, అంబటి రాంబాబు ఎక్కడ, వీళ్ళిద్దరికీ అసలు సాపత్యం ఉందా, పొంతన ఉందా? మరి ఎందుకు మీరు అంబటి రాంబాబు గారిని తీసుకుని వచ్చి మీరు వంగవీటి మోహన్ రంగా గారి రంగు పులమాలను చూస్తున్నారు? అతను ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి, సమకాలీన రాజకీయ నాయకుడు. మరి అంబటి రాంబాబు గారు ఎందులో సమకాలీన రాజకీయ నాయకుడు, ఎందులో పోరాటం చేశారు? అమరావతి రైతులను కూడా చాలా వెటకారంగా మాట్లాడాడు. ఏది ఏమైనా ప్రతి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, ఇప్పుడు ప్రతి ఒక్కరిని, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా చాలా తృణప్రాయంగా మాట్లాడుకొచ్చారు. ఓకే, నాయకులు అన్న తర్వాత ప్రతిపక్షం ఉంటుంది, స్వపక్షం ఉంటుంది, ఏదో వాదోపవాదనలు ఉంటాయి, మాటలు ఉంటాయి. కానీ మాట్లాడుకునేటువంటి మాటలు కూడా హోందాతనంగా ఉండవు. కానీ నువ్వు నీ డాటర్ వయసున్న అమ్మాయిలతో కూడా మాట్లాడేటప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడతావని కూడా చాలామంది అంటున్నటువంటి మాటలు, అవి కూడా వీడియోలు మనకి సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఏది ఏమైనా మీరు కాపు నాయకులు అని మీరు మాట్లాడుకునేటప్పుడు, కాపు నాయకుడిని మీరు ఒక క్రియేట్ చేసినప్పుడు కాపులు కూడా దాన్ని హర్షిస్తున్నారా లేదా అన్నది కూడా చూడండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటే ప్రజలు ఎన్నుకోవాలి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, పార్టీని బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రజల పక్షం నుంచి, ప్రజాస్వామ్యం నుంచి నాయకుడు వస్తాడు. అలాగే కాపులలో నాయకుడు రావాలి అని అనుకుంటే నాయకులు అయిపోరు. ముద్రగడ్డ పద్మనాభం గారు అయిపోయారా? అవలేదే. అతను కాపు ఉద్యమే చేశారు, కానీ చేసి ఆ ఉద్యమానికి నీళ్లు పోసేశారు. కానీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్నది తనకు అర్థం కాల. అరెస్టులు అనగానే భయపడిపోయి అతను ఉద్యమంలో నీళ్లు పోసేశాడు. నాయకుడు ఎలా అవుతారు? ఇప్పుడు కాపు ఉద్యమ నాయకుడు అని మనలో మనం చెప్పుకోవడం తప్ప అసలైన నాయకుడు ఎవరయ్యా అంటే ఇదిగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అతను ప్రజల పక్షాన నిలబడి సమకాలీన రాజకీయాలు చేస్తూ పిఠాపురం అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్న నాయకుడు ఎవరయ్యా అయితే పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టాలి అని అనుకుంటే అంతటి నాయకుడు రావాలి కదా. వచ్చేసాడు అంబటి రాంబాబు గారు. నిజంగా పవన్ కళ్యాణ్ని, వంగవీటి మోహన్ రంగా గారిని, వీళ్ళందరినీ పక్కన పెట్టే నాయకుడు అంబటి రాంబాబు గారు. నిజమండి. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ అంబటి రాంబాబు గారికి
మన వంగవీటి మోహన్ రంగా గారికి సాపత్యం అంటే ఇద్దరికీ ఉన్న సాపత్యం అట్లాంటిది. ఇద్దరు మోహన్ రంగా గారిలాగే అంబటి రాంబాబు గారు కూడా. ఏం జరుగుతుంది అసలు? ఏమనుకుంటున్నారు? కాపుల్ని ఆకట్టుకోవాలని అంటే ఇటువంటి మార్గాలు కాదు. మనం కాపులను తిట్టిన వ్యక్తిని తీసుకుని వచ్చి మళ్ళా కాపు నాయకుడు అంటే కాపులు ఎలా హర్షిస్తారు? వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. నిన్న కాక మొన్న కూడా ప్లే చేసి చూపించా. మీకు కావాలి అని అనుకుంటే నేను మీకు ప్లే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ తెలివి తక్కువ అని నా ఉద్దేశం. మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అవేమి నేను చూడండి. మాంసాన్ని ఎక్కువ తింటారు, ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు, కానీ ఇది ఎక్కువగా వీళ్ళు కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. కాపులు అటు పేద కాదు, అటు ధనం కాదు, మధ్యలో ఉంటారు. దట్ ఈస్ మై ఒపీనియన్. దానిలో ఏం పెద్ద తప్పుగాను నేను ఇవాళ కూడా దానికే కట్టుబడి ఉన్నాను తప్ప దానిలో ఏం మార్పు ఏమి లేదు నాలో. దిస్ ఇస్ ఫ్యాక్ట్. కాపుల గురించి తన అభిప్రాయం అంటారు. అంటే కాపుల గురించి తన అభిప్రాయం అంత బ్యాడ్గా ఉంది అని అనుకుంటే ఇతను కాపు నాయకుడు ఎలాగయ్యాడు? కాపులను తిడితే కాపు నాయకుడు అవుతాడా? లేదా కాపులకి సపోర్ట్గా ఉండి కాపుల పక్షాన పోరాడితే కాపు నాయకుడు అవుతాడా? ఎలా అవుతాడు? రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటలకి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి వైసీపీకి ధైర్యం ఉందా అంటే, నిజం చెప్పాలి అని అంటే కాపులు మీ వైపు రావాలి అని అనుకుంటే మరొక ఎత్తుగడ వేసి కూటమిలోంచి చీలిక తీసుకురావాలని చూస్తున్నారు. ఇది చాలా దృఢమైన బంధం. బీజేపీది, తెలుగుదేశంది, జనసేనది. అది ఎక్కడో బంధం అల్లుకుపోయింది. నిజం చెప్పాలి అని అనుకుంటే మన లోకేష్ బాబుని సీఎం అని చేస్తారు అనుకుని మొన్న ఎక్కడో జరిగిన మీటింగ్లో సీఎం 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 అంటే ఎవరైనా అయితే నిజంగా నవ్వుకుని ఊరుకుంటారు. లోకేష్ ఏమన్నారు తెలుసా? అరే బాబు ఊరుకోరా బాబు, ఎందుకు వచ్చింది? మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం పనిచేస్తున్నాం. నువ్వు అలాంటివన్నీ ఇప్పుడు అన్నావంటే నా ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోద్దురా అన్నారు. నిజం చెప్పాలి అని అంటే కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ఉన్నది అనేది ఇటువంటి మాటలను బట్టి తెలుస్తుంది. అదే రేపేమో లోకేష్ ఉగాది నుంచి సీఎం అవుతున్నాడు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఇట్లాంటి మాటలన్నీ వినబడుతున్నాయి. మీరు ఎప్పుడు కూడా అటువంటి నమ్మక్కర్లేదు. కూటమి ఎంత దృఢంగా ఉంది, మోదీ గారితో సహా. మరి కూటమిని చేల్చాలి అని అనుకుంటే మీ వల్ల కాని పని. ఇప్పుడు మీరు ఏం చేయాలి? కాపులను ఆకట్టుకోవాలి. ఏ విధంగా ఆకట్టుకోవాలి? అంబటి రాంబాబు గారు లాంటి కొత్త నాయకుడిని ప్రవేశపెట్టి కాదు. నాయకుడు అనే వాడు ప్రజల్లోంచి, ప్రజల సమక్షంలో, ప్రజా ఉద్యమాల్లోంచి బయటకు వస్తాడు. అతను నాయకుడు. మరి ఇతను ఏం చేశారు? పోలవరంలో ఉన్నటువంటి కాపర్ డ్యామ్కి మామూలు డ్యామ్కి భేదమే తెలియదు. ఇతను ఇరిగేషన్ మంత్రి కింద చేశారు. అసలు అధికారులతో మాట్లాడి తీసుకున్నటువంటి మంత్రి పరిధి ఎంతవరకు ఉంటుంది? అందులో వేటి గురించి మాట్లాడాలి, మనం శాసనసభలో దేని గురించి మాట్లాడాలి, ఇవి మనం తెలుసుకుంటే రాజకీయాలు చేయొచ్చు. ప్రజల్లో చులకన కావు. మనం 11 సీట్లు ఇచ్చినా సరే 11 నిమిషాలకి బయటికి వెళ్ళిపోతున్నారు తప్ప, అరే శాసనసభకు వచ్చి మనం ప్రజల పక్షాన పోరాడుదాం, సభలకు వచ్చి మన మీద ప్రభుత్వం కొత్త బురద జల్లుతుంది, అరే తిరుపతి లడ్డూలో కల్తీ అంటుంది, ఎక్కడో ఏదో అంటుంది, వీటన్నిటిని కూడా శాసనసభ సాక్షిగా మనం బురదనంతటినీ కడిగేసుకుందాం, ధీమాగా ప్రజల పక్షాన పోరాడుదాం అని 11 ఎమ్మెల్యేలు వచ్చి కూర్చున్నారా? లేదే. వచ్చారు మొన్న 11 నిమిషాల 11 సెకండ్లకు వెళ్ళిపోయారట. మన స్పీకర్ అయ్యన్ పాత్ర గారు చెప్పారు. అలాగే వాళ్ళు వచ్చింది 11 గంటలకో ఏదో సంథింగ్ ఏం చెప్పారు, 11 అది కూడా పెద్ద కామెడీ అయిపోయింది. కానీ ఇటువంటి చిన్న ట్రిక్స్లో మీరు దొరికిపోతూ ఉంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఈ 3 సంవత్సరాల్లో వైసీపీ బలోపేతం అయ్యి మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఉన్న పరువు కాస్త పోతుంది. ఇది నేను అంటున్న మాట కాదు, రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మీరు వచ్చే ఎన్నికలు 2029 నాటికి మీరు దృఢంగా తయారవ్వాలి అంటే మరింత కాన్ఫిడెంట్గా రాజకీయాలు చేయాలి, మరింత కాన్ఫిడెంట్గా ప్రజల్లోకి వెళ్ళాలి. ఏదో మీరు పాదయాత్రలు చేసేస్తాం, లేదా ప్రజల వద్దకు వెళ్తాం, లేదా 500 రూపాయలకి ఒక బిర్యానీ పొట్లానికి ఓటేసేస్తారు అంటే నో. మారిపోయే రాజకీయాలు. ఓటర్ అనేవాడు కత్తి పట్టుకుని గ్లాడియేటర్లా ఉన్నాడు, విజేత. అతను ఎవరిని ఎంచుకోవాలో, ఏ టైంలో ఎవరిని పీట మీద కూర్చోబెట్టాలో మేసం మెలేసి మరీ ధీమాగా ఉన్నాడు. తెలుసు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరికి ఓటేయాలి, ఎవరికి వేయకూడదు, ప్రతిదీ కాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాడు సగటు ఓటర్. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలు ఏమున్నాయో, ఇదే కాదు, ఇప్పుడున్న ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వమే కాదు, ఏదైనా సరే సోషల్ మీడియా మర్చిపోనివ్వదు. ప్రతిదీ కూడా స్క్రోల్ చేస్తూ ఉంటే అన్నింటినీ కూడా అందులో నిక్షిప్తం చేసి ఉన్నాయి. ప్రతి ఓటర్ని కూడా కట్టిపడేస్తాయి. వాడు తీసుకునే నిర్ణయాన్ని అవి జడ్జ్ చేస్తాయి. అందుకనే మీరు ప్రజల పక్షాన పోరాడండి,
కాపు నాయకుని పెట్టామని అంబటిని, వేరే నాయకుని పెట్టామని వేరే అతన్ని పెడితే ఉన్న పరువు కాస్త పోతుంది. వంగవీటి మోహన్ రంగా గారితో అంబటి గారికి ఏ విధమైన పొంతన లేదు లేదు లేదు. ఎందుకు అనంటే వంగవీటి మోహన్ రంగా గారి గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు నరేంద్ర లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మా వంగవీటి మోహన్ రంగా గారి లాగే మా అంబటి రాంబాబు గారు అని మీరు మాట్లాడించేసినంత మాత్రాన కాపులు హర్షించరు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని రంగా గారే అంబటి ఎప్పుడు కూడా పులిని తీసుకొచ్చి నక్కతో వాతలు పెట్టినంత మాత్రాన నక్క పులి అయిపోదు, పులి నక్క అయిపోదు. దృష్టిలో పెట్టుకోండి. ఇది నేనంటున్న మాట కాదు, కాపు నాయకులు అంటున్న మాట, కాపులు అంటున్న మాట. అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కాపు నాయకుడు ఏంటి అని నవ్వుకుంటున్నటువంటి సందర్భం. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని దృష్టి ఎరిగి మీరు ప్రవర్తించి 2029వ సంవత్సరం నాటికి గద్దెనెక్కాలి అని అంటే మీ వైసీపీ పార్టీలో సంస్కరణలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. మంచి మంచి విశ్లేషకులు, మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోండి, సూచనలు తీసుకోండి. ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అన్నది ప్రయత్నం చేయండి. శాసనసభకు రండి, ప్రతి సమస్య మీద పోరాడండి, ప్రజల్లో మంచిని పెంపొందించుకోండి. అప్పుడు మీరు గద్దెనెక్కుతారో లేదు ప్రజల పక్షాన పోరాడతారో ప్రజలే నిర్ణయిస్తారు, లేదు గద్దె దించుతారో అన్నది కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. మరి ఈ విధంగా మీరు ముందుకెళ్తే విజయం అనేది మిమ్మల్ని వరిస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ మీకున్నటువంటి ఆ బ్యాడ్ నేమ్ కాస్త తొలగించుకోవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.